మేము గత 6 సంవత్సరాలుగా ఫుడ్ కోర్ట్ నందు వ్యాపారం చేస్తున్నామండి. మాకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆపరేషన్ లంగ్స్ పేరుతో మా ఫుడ్ కోర్ట్‌ని తొలగించారండి. ఈ ఫుడ్ కోర్ట్‌లు ఎందుకు తొలగించారు ఏంటంటే మీడియాలో రకరకాల తప్పుడు ఆరోపణలు, వార్తలు కొన్ని మీడియా ఛానల్ రాస్తున్నాయండి. దానివల్ల మా జీవనోపాధి ఈరోజు రోడ్డు మీద పడాల్సి వచ్చిందండి. మాకు 15 రోజుల ముందే నోటీస్ ఇచ్చారని, 250 బళ్ళు ఉన్నాయని లేనిపోని వార్తలు రాస్తున్నారండి. దీనిలోని కొంతమంది కార్పొరేటర్లు ఈ చుట్టుపక్కల ఉన్న బడా వ్యాపారస్తులు కలిసి మా ఫుడ్ కోర్ట్ని ఎలాగైనా తీసేయాలని ఈ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారండి. కోర్టులుగా వెళ్ళారండి. మేము గతంలోనే చెప్పాం, బళ్ళు పెరిగిపోతున్నాయి, దీనికి గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం లేదని చెప్పన్నారు. మేము చెప్పామండి, మాకు మౌలిక సదుపాయాలు కల్పించి తగు రెంట్ వేయండి, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని గత ప్రభుత్వంలో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ గారికి ఇచ్చాం, ఈ ప్రభుత్వంలో ఇచ్చామండి. ఎందుకంటే మా ఫుడ్ కోర్ట్ తొలగించలేదు ధ్యేయంగా వీళ్ళందరూ పెట్టుకున్నారో ఏంటో తెలియట్లేదు. దయచేసి ఇలాంటి ఆరోపణలు నన్ను నమ్మకుండా మీరు 9 రోజుల్లో మాకు 10 రోజుల్లో ఇస్తున్నారు. మా ఫుడ్ కోర్ట్ మాకు తెరిపించి తగు మౌలిక సదుపాయాలు కల్పించి మాకు రెంట్ నిర్ణయిస్తే ఆ రెంట్ కట్టుకోవడం మేము సిద్ధంగా ఉన్నాను. దీనివల్ల మాకు ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కరెంటు బిల్లు అద్దెలు కూడా కట్టుకోలేని, ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులు ఉండి దయచేసి అందరూ ఆలోచించి మా ఫుడ్ కోర్ట్ మాకు పునర్ప్రారంభించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మేము అధికారులు కలిసినప్పుడు మాకు లెటర్ కూడా ఇచ్చారండి. 9 రోజులు 10 రోజుల్లో మళ్ళీ మీకు ఫుడ్ కోర్ట్ యథావిధిగా ఇస్తామని చెప్పి అన్నారు. ఈ రోజు వరకు ఒక ఇది కూడా లేదండి. ఇప్పుడు బిఫోర్ దసరా అండి. ఇప్పుడు కలిస్తే ఏమంటలేదండి. ఈ రకరకాల ఆరోపణల వల్ల వెళ్తుంటే వాళ్ళు ఇంకా వెనక్కి ఎవడో కూడా ముందుకు అడుగేయట్లేదు సార్. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ ఫుడ్ కోర్ట్ కోసం తీసేయాలని ఆ పీతలమూర్తి కార్పొరేటర్ గారు ఆయన వేసారు. ఎందుకు వేసారో తెలియదు. ఇప్పుడు ఆయన ఏంటి ప్రాబ్లం ఏంటనేది జీవీఎంసీ వాళ్ళైనా సరే, ఒక కౌన్సిల్లో ఎవరో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని మమ్మల్ని పిలిచి ఏంటి ఇది ఇలాగ వస్తుంది, మేము మీద ఇలా చేయాలనుకుంటున్నాం అని చెప్పి మాకు ఏదో చేసి అది బళ్ళు తగ్గించడమో రెంట్లు వేయడమో ఏదో చేస్తే మేమంటే ఏంటని దానికి ఫర్దర్గా ఏం చేయాలనేది సార్ ఇది సార్ అని మా బాధలు మేము చెప్పుకుంటాం. ఏమీ చెప్పకుండా మంచి వ్యాపారాల టైంలో బిఫోర్ దసరా ముందు మా వ్యాపారాలు తీసి అక్రమంగా తొలగించి ఆపరేషన్ లంగ్స్ పేరుతో తొలగించి ఈరోజు మా జీవితాలందరూ రోడ్డు మీద పడుస్తారు. పండుగతో అందరూ చాలా ఇబ్బందులు పస్తులు పడుతున్నారు సార్. ఎందువల్లంటే ఏ నోటీస్ లేకుండా, అంటే మనకు వీధి వ్యాపారులకు ఒక చట్టం ఉంది 2014లోనూ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు ఈరోజు ఏ పాటించకుండా అర్ధాంతరంగా వీళ్ళందరినీ తొలగించారు. వీళ్ళందరూ కూడా ఒక రకమైన అంటే అద్దెలు కట్టుకుంటూ జీవాలు సాగిస్తున్నారు. ఇందులో ఎవరి మీద ఏ రకమైన అపనిందలు ఏమైనా వచ్చినా కానీ పోయింది మాత్రం రోడ్డు మీద పడే సాటి వ్యక్తే. దయచేసి ఈ విషయంలోనూ మన జీఎంసీ కమిషనర్ గారు మా ఫుడ్ కోర్టులు అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఎందువల్లంటే ఇప్పటికే అధోగతి పాలైపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు బళ్ళు మీద ఆధారపడి ఫైనాన్సులు ఇవన్నీ తీసుకొని రకరకాల జీవనం సాగిస్తున్నారు. కానీ ఈరోజు ఎవరికి ఏ రకమైన బతుకుతరువు లేదు. అందరూ రోడ్డు మీద పడిపోయారు. సుమారుగా ఒక్కొక్క ఇంట్లో 5-6 ఫ్యామిలీ బతుకుతున్న ఈ షాపులు తీసేయడంతోనే దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి వెంటనే మన శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఆయన దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయనైతే మాకు అన్ని రకాలుగా నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది. కానీ వారు కూడా ఈ విషయంలోనూ ఆచితూచి అడిగేసి ఈ నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నా పేరు దాకమరి బాలాజీ, నగరహార తోడుపల సంక్షేమ సంఘం, విశాఖపట్నం. ఈరోజు ఏదైతే 2.0 లంగ్స్ 2.0 అని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో, రోడ్డు మీద చాలామంది జీవితాలను రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఏర్పడింది. అందులోని చెప్పుకోవాలనుకుంటే ఫుడ్ కోర్ట్ ఒకటి. ఈ ఫుడ్ కోర్ట్లో సుమారు 155 మంది ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఈ 155 మందికి కూడా తీసేసి 29వ తారీఖు కల్లా మీ అందరికీ ఇస్తామని చెప్పేసి రాతపూర్వకంగా ఇక్కడ జోనల్ కమిషనర్ గారు ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే 4వ తారీఖు. ఇప్పటికి వచ్చి వాళ్ళకి దసరా పండుగ లేదు. వాళ్ళకి అంటే రోడ్డు మీద వ్యాపారస్తుడు బతికి ఎలా ఉంటుందంటే ఎన్ని రకాలైతే చట్టాలు ఉన్నాయో, 2014 విధి విక్రయాల చట్టం ఉంది, 137 జీవో ఉంది, 151 జీవో ఉంది, ఏది కూడా అమలు చేయకుండా రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డు మీద వాళ్ళ బళ్ళన్నీ కూడా పడదోసినట్టుగా, పగలగొట్టేసినట్టుగా, బడ్డీలని కానీ పగలగొట్టేసినట్టుగా వాళ్ళ జీవితాలను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇదే విషయం ఒక గతంలో జరిగిన విషయం, యథార్థం గట్ట వాడు చెప్తున్నాను. ఇదేగా విజయవాడలో కూడా ఒక దగ్గర 20 సంవత్సరాల కిందట మన ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్గా జీవీఎంసీ కమిషనర్గా చేశారు. అప్పుడు ఇటువంటి చట్టాలు లేవు.
ఏమీ లేవు. అప్పుల్లోని మేము అందరం కూడా చాలా చక్కగా చదువుకునే వాళ్ళం. మా నాన్నగారు ఏమో టీ స్టాల్ నడుపుకుంటూ ఉండేవాళ్ళు, రోడ్డు మీద టీ స్టాల్ నడుపుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు కూడా రోడ్డు వైండింగ్ అని చెప్పేసి మా బళ్ళు అప్పుడు తొలగించడంతో అప్పుడు మేము చదువుకున్న చదువులు కూడా ఆపేసి మా నాన్నగారికి సాయం కింద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మేము చూస్తున్న పరిస్థితి కూడా సేమ్ అలాగే నడుస్తుంది. రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు బతికే, రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళే పొజిషన్ అయితే అక్కడ లేదండి. ఏదో విధంగా మమ్మల్ని ఇలా వ్యాపారం చేసుకున్నాం, కొంచెం ఆర్థికంగా పర్లేదు, ఇంకా మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించలేము, అలాగని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోకుండా ఉండలేము. అప్పుడైనా సొప్పైనా ఏదైనా సరే చేసుకొని చదివించుకునే పొజిషన్లో మేము ఒక ఎవరి మీద ఆధారపడమండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మేము చేసే వ్యాపారం అలాంటిది. మేము ఈరోజు వ్యాపారం చేసాం, ఈరోజు ఉన్నతంగా ఉంటాం, రేపు చూస్తేమో మా జేబులో డబ్బులు అయిపోతాయి, ఎల్లుండి చూస్తే ఇంట్లో 4 రోజులు ఉండాల్సిన బత్యం కూడా అయిపోతుంది, ఇంకో వారం రోజులు ఆగిపోయామంటే ఇంట్లో మెల్ల ఉన్న వస్తువులు ఏమైనా తీసుకెళ్ళి తాకట్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాల్సిన వ్యాపారం లేకపోతే తాకట్లు పెట్టుకోవాలి, ఇంకా లేదనుకుంటే విషం తాగి సావాలి, లేదనుకుంటే ఏ నక్సలైట్లలోనో లేదనుకుంటే ఏ దొంగతనాలకో మేము పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మా పిల్లలందరినీ కూడా రోడ్డు మీదకి ఇప్పుడు మా పిల్లలు చదువుకోవడం ఫీజులు కట్టమని చెప్పేసి ఒక ప్రెజర్ పెడుతున్నారు. ఫీజులు కట్టి మాకు అందరికీ కూడా పథకాలు రావండి. ఎందుకు తెలుసండి, మా కరెంట్ యూనిట్లు ఎక్కువ వస్తాయి. మా ఇంట్లో గ్రైండర్లు మేము చేసిన వ్యాపారం రీత్యా మా అందరికీ గ్రైండర్లు అవన్నీ ఉండడం వల్ల మా కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల మాకు పథకాలు రావు. ఇప్పుడు ఫీజులు కట్టుకోవాలి, అద్దెలు కట్టుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఇవన్నిటికీ వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది. 2014 సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అలాగే వీధి విక్రయాల చట్ట ప్రకారం స్ట్రీట్ వెండర్స్కి అందాల్సిన ఏదైతే ఉన్నాయో ఆ లబ్ధి చేకూర్చకపోగా మమ్మల్ని అందరినీ వీధికి లాగడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారస్తులకి ఎంతో చేస్తున్నాం అని చెప్పేసి అనేక రకాల పథకాలు పెడుతున్నారు. కానీ ఈ విధంగా కడుపులు కొట్టడం వల్ల ఇది మంచి పద్ధతి కాదు. దీనికోసం మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. అవసరమైతే మేము ఏదైతే మరొకసారి జోనల్ కమిషనర్ గారిని రేపు సోమవారం కమిషనర్ గారిని సోమవారం కలుస్తాం. అందరం కూడా వాళ్ళు ఏ మాట చెప్తారో చూసి దాని తర్వాత మా తదుపరి నిర్ణయం ఉంటుందండి.